అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ సభాధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు మహేశ్వరం పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, గౌరవ నగర మేయర్ గారు ముంతు రామ్మోహన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు యువ నాయకులు శంబిపూర్ రాజు గారు, గౌరవనీయులు మన హైదరాబాద్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు భారతి గారు, ఈరోజు ఈ కార్యక్రమం సకాలంలో అనుకున్న దానికంటే వేగంగా ముందే పూర్తయిందంటే దానికి ప్రధానమైన కారణం మన ప్రాజెక్ట్స్ యొక్క చీఫ్ ఇంజనీర్ గారు శ్రీధర్ గారు. ఒకసారి చప్పట్లతో అందరు ఇంజనీర్లందరినీ కూడా మీరు అభినందించాలని కోరుతా ఉన్నాను. చీఫ్ ఇంజనీర్ గారు, మన కాంట్రాక్టర్ గారు, ఏజెన్సీ, అదే రకంగా వేదిక పైన ఉన్న మన కార్పొరేటర్లందరికీ పేరు పేరున, వేదిక పైన ఉన్న నాయకులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న మా ఎల్బీ నగర్ నియోజకవర్గ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ ముందుగా ఈ అండర్ పాస్ ప్రారంభోత్సవ సందర్భ శుభాకాంక్షలు. రెండవది, ఈరోజు మే 1 కార్మిక దినోత్సవం నాడు మా కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నగర వ్యాప్తంగా హైదరాబాద్లో ఈరోజు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జనవరి నెలలో మొట్టమొదటగా అయ్యప్ప సొసైటీ దగ్గర షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక అండర్ పాస్ను ప్రారంభించుకున్నాం. మొన్న ఏప్రిల్ 28 నాడు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర రెండవ అండర్ పాస్ ప్రారంభించుకున్నాం. ఈరోజు మే 1వ తారీఖున ఇక్కడ చింతలకుంటలో, బైరామల్గూడ, ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో 3వ అండర్ పాస్ ప్రారంభించుకోబోతా ఉన్నాం. చాలా సంతోషం. మొత్తంగా 3,000 కోట్లతో నగర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఎస్ఆర్డిపిలో జరుగుతూ ఉంటే అందులో ఒక్క మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే 450 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా గతంలో పనులు ప్రారంభిస్తే జిహెచ్ఎంసీలో ఎప్పుడు పూర్తయితాయో తెలియదు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏ పని ప్రారంభించినా నిబద్ధతతో దాని పూర్తయ్యే తారీఖును కూడా ముందే ప్రకటించి ఆ రోజుకల్లా దానికంటే ముందే పూర్తి చేసే ప్రయత్నాన్ని మన మేయర్ గారి నేతృత్వంలో, మన కమిషనర్ గారి నేతృత్వంలో జిహెచ్ఎంసీ ఈరోజు చేస్తూ ఉంది. ఇప్పుడే నేను చెప్పినట్టు చింతల్కుంట అండర్ పాస్ ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే రకంగా కామినేని ఆసుపత్రి ముందు మీ నియోజకవర్గంలోనే ఎడమ వైపున ఉన్న ఫ్లైఓవర్ ఏదైతే ఉందో జూన్ 2018లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదే రకంగా మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ను జూలైలో ప్రారంభించుకుంటాం. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉండే ఎడమ వైపున ఉన్న ఫ్లైఓవర్ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 2018 నాటికి దాన్ని కూడా ప్రారంభించుకుంటాం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ అంటే కూకట్పల్లి దగ్గర డిసెంబర్ 2018 కల్లా ఆ ఫ్లైఓవర్ని ప్రారంభించుకుంటాం. ఎల్బీ నగర్లో ఇంకొక అండర్ పాస్ కూడా కడతా ఉన్నాం. ఆ ఎడమ వైపు ఎల్బీ నగర్ చౌరస్తాలో అది డిసెంబర్ 2018కి ప్రారంభించుకుంటాం. బైరామల్ కూడా ఇది ఇక్కడే మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో మార్చ్ 2019కి పూర్తి చేస్తాం. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ను మార్చ్ 2019, కామినేని దగ్గరనే కుడివైపు ఇంకో ఫ్లైఓవర్ ఏదైతే ప్రారంభించాల్సి ఉందో దాన్ని కూడా మార్చ్ 2019 కల్లా పూర్తి చేస్తాం. ఎల్బీ నగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో మొత్తం చౌరస్తా మొత్తం కూడా పూర్తి అవుతుంది. దీంతో జూన్ 2019 నాటికి ఇది కూడా పూర్తవుతుంది. అంటే మొత్తంగా ఎల్బీ నగర్లో 450 కోట్ల రూపాయలతో జరుగుతున్న వివిధ ఎస్ఆర్డిపి పనులు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఇవన్నీ కూడా వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఎల్బీ నగర్ ప్రజలకి రాబోయే 2 నెలల్లోనే మెట్రో రైలు కూతను కూడా మీకు వినిపించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని రోడ్లు అభివృద్ధి చేసుకున్నా, ఎన్ని అండర్ పాస్లు కట్టుకున్నా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టుకున్నా, రహదారులు ఎంత విస్తరించుకున్నా మనకు ప్రజా రవాణా వ్యవస్థ బాగుంటే తప్ప మనకు ఈ ట్రాఫిక్ సమస్యలు తప్పవు. అందుకే ఎల్బీ నగర్కు రాబోయే 2 నెలల్లోనే మెట్రోను కూడా తీసుకొని వస్తాం, మెట్రోను కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కేవలం మెట్రోని ఇక్కడి వరకు తీసుకురావడమే కాదు, ఈరోజు నాగోల్ వరకు ఉన్న లైన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎల్బీ నగర్ కూడా తీసుకొని వస్తాం, నాగోల్ను ఎల్బీ నగర్ను కూడా లింక్ చేస్తాం. దాంతోపాటు ఎల్బీ నగర్ నుంచి భవిష్యత్తులో ఫలక్నుమా ద్వారా మనం ఎయిర్పోర్ట్కు కూడా మెట్రోను తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా మనం ప్రస్తుతం
మొత్తంగా నగరంలో ఎస్ఆర్డిపిలో 3,000 కోట్లతో వర్క్స్ జరుగుతూ ఉంటే మరి దానికి అదనంగా మరొక 4,164 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా మీకు కొంత ఉపకరించే నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ హాస్పిటల్ వరకు కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేను 523 కోట్లతో దాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు మొత్తంగా చూసినట్టయితే నగరంలోని అన్ని ప్రాంతాలు సౌత్ జోన్ అని, ఈస్ట్ జోన్ అని, వెస్ట్ జోన్ అని, నార్త్ జోన్ అని, సెంట్రల్ జోన్ అని కాకుండా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా నగరంలో 52 జంక్షన్లు ఉన్నాయి. పెద్ద జంక్షన్లు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ అన్ని ప్రాంతాల్లో కూడా వాటిని సిగ్నల్ ఫ్రీ జంక్షన్స్గా మార్చే ప్రయత్నం, అందులో భాగంగా మొదటి విడతలో ఇప్పుడు ఒక 18 చోట్ల పని నడుస్తూ ఉంది. ఇంకొక 9 చోట్ల పని పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉంది. మొత్తంగా 7,000 కోట్లతో పనులు ఇప్పుడు ఒక అభివృద్ధి దశలో ముందుకు పోతా ఉన్నాయి. ఇంకొక 16,000 కోట్లతో మిగతా అభివృద్ధి పనులు కూడా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అల్టిమేట్గా మన నగరం పెరుగుతున్న వేగానికి తగ్గ విధంగా మౌలిక వసతులు కనుక రూపకల్పన చేసుకోకపోతే, అనుకున్న విధంగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టకపోతే మన పరిస్థితి కూడా బెంగళూరు మాదిరిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలంటే హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో మరి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఔటర్ రింగ్ రోడ్లో మిగిలిపోయిన చివరి ముక్క కండ్లకోయ జంక్షన్ కూడా పూర్తి చేసుకొని ప్రారంభించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కూడా పూర్తయింది. రేడియల్ రోడ్స్ కూడా బ్రహ్మాండంగా మరి మొత్తం 35లో ఇప్పటికే 19 పూర్తయినాయి. ఇంకొక 5 ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇంకో 11 కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో నాగోల్ ముందు నుంచి కూడా అటు కిందికి మన రేడియల్ రోడ్డును కూడా ప్రారంభించబోతా ఉన్నాం. తద్వారా మనకు అల్టిమేట్గా మూసీ నది మీదుగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మాణం చేసి పశ్చిమం నుంచి తూర్పుకు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ మూసీ మీదుగా ఒక అద్భుతమైన ఎక్స్ప్రెస్ వే కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేనిది నదిలో మనం ఒక పిల్లర్ కూడా వేయడానికి కూడా అవకాశం లేదు. డబ్బులు ఉన్నప్పటికీ, మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉన్నప్పటికీ ఆ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అంటే పర్యావరణ అనుమతి రాకుండా చేసేదానికి వీల్లేదు. ఆగస్టు వరకు ఆ పర్యావరణ అనుమతి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి మా సిఈ గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని కూడా చేసేందుకు కూడా చిత్తశుద్ధితో ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మూసీ మీద ఎక్స్ప్రెస్ వే కట్టడం మాత్రమే కాదు, ఈ ఓల్డ్ సిటీ ముఖ్యంగా ఇటువైపు మూసీకి యువతల వైపు ఉన్న ప్రాంతం ఏదైతే ఉన్నదో మీ అందరికి కూడా గొప్ప రిలీఫ్నిచ్చే విధంగా బ్రహ్మాండంగా మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా దాదాపు 1,700 కోట్ల రూపాయలతో మరి ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులతో, అంతర్జాతీయ సంస్థలతో డిజైనింగ్ చేపిస్తూ ఉన్నాం. ఆగస్టు వరకు దాన్ని కూడా ప్రారంభించే ఆలోచనలు ఉన్నాం. తద్వారా హైదరాబాద్ నగరానికి, ఈ నగరం పెరుగుతున్న వేగానికి తగ్గ విధంగా మన కార్యాచరణ ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కేవలం రహదారుల నిర్మాణం మాత్రమే కాదు, కరెంట్ సరఫరా బాగైంది, మీ అందరికీ కూడా తెలుసు. మంచినీళ్ళ వ్యవస్థ కూడా మనం 90% సమస్య పరిష్కారం అయింది. 10% సమస్య ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది. పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, వెల్లువలాగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. చిత్తశుద్ధిగా ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు మన నగరంలో ఉండే 185 చెరువులు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొదటి దశలో ఒక 20 చెరువులు తీసుకున్నాం నగరం లోపల. అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మరొక 20 చెరువులు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో, అంటే మొత్తం కలిపి ఒక 40 చెరువులు మొదటి దశలో, వాటిని బాగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఒక 541 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ప్రారంభించామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సరూర్ నగర్ చెరువు కానీ ఇంకా ఇతర చెరువులు కానీ ఎక్కడైతే ఈరోజు మాకు పదే చెప్తా ఒక నిమిషం తొందరపడదు. బైరామల్ కూడా శాంక్షన్ అయింది. అన్ని పేర్లు చెప్పలేను కదా, మొత్తం 40 చెరువులు ఉన్నాయి. అయితే ఈ 40 చెరువులు మొదటి దశలో ఏవైతే తీసుకుంటున్నామో మెయిన్ సమస్య ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు షికాయతులు వస్తుంటాయి. మన ఎస్ఎంఎస్లు కానీ, ఫోన్లు కానీ, మా మై జిహెచ్ఎంసీ అప్లికేషన్ ద్వారా కంప్లైంట్లు కానీ, సోషల్ మీడియాలో కంప్లైంట్లు కానీ వస్తూ ఉంటాయి. మా చెరువు నిండా గుర్రపు డెక్క నిండిపోయింది, దోమలు వస్తున్నాయి, దయచేసి వెంటనే పరిష్కారం చేయండి. సమస్య ఏంటంటే చెరువులలోకి మనం డ్రైనేజ్ నీళ్లను పోవడాన్ని అడ్డుకట్ట వేసే వరకు ఎప్పటికప్పుడు ఎంత గుర్రపు డెక్క తీసినా మళ్ళీ అంతే స్థాయిలో పెరుగుతుంది. దోమలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. అందుకే శాశ్వత పరిష్కారం కోసం ఇప్పుడు బైరామల్ కూడా చెరువు సుందరీకరణ ఉంది. సుందరీకరణ అంటే కేవలం దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ వేసి 4 మంచి మొక్కలు పెట్టి వదిలేయడం కాదు. సుందరీకరణ అంటే అందులోకి మురుగునీరు రాకుండా చూసి, మురుగునీరుని కిందికి పంపించి
ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించి ఇంటర్సెప్ట్ చేసి డైవర్ట్ చేసి కిందికి ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పంపించి అక్కడి నుంచి మరి శుద్ధీకరణ చేసి కిందికి మూసిలో వదిలే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. చాలా పటిష్టమైన కార్యాచరణ. ఎందుకంటే ఏం చేసినా పద్ధతిగా చేయాలి తప్ప, ప్రణాళికబద్ధంగా చేయాలి తప్ప ఆషామాషిగా చేయకూడదన్న ఉద్దేశంతో చెరువుల సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకున్నాం. నగర వ్యాప్తంగా రహదారులు కేవలం ఎస్ఆర్డీపీఏ కాదు, రహదారుల మెయింటెనెన్స్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కానీ నేను హైదరాబాద్ నగర ప్రజలతో ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు ఈ నగరాన్ని కట్టి 425-27 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం మనకు. నగర అభివృద్ధికి అనుగుణంగా అంత వేగంగా మన కింద సివరేజ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రూపుదిద్దుకోలేదు. కాబట్టే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ మురిగినీరు పొంగడం, దానివల్ల రోడ్డు మీదకి నీళ్లు రావడం, ఉన్న రోడ్డు ధ్వంసం కావడం, రోడ్డు మీదకి నీళ్ళు వస్తే తారు ఉండదు కాబట్టి ఆ ఉన్న డాంబర్ రోడ్డు కొట్టుకపోవడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అవన్నిటిని కూడా గుర్తించాం. ఒక 300 పైచిలుకు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉండడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి వాటికి మరమ్మతులు చేయడం, అక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. వచ్చే వర్షాకాలం కల్లా పూర్తయితాయని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. కానీ సమస్యలు ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు నగరం పెరిగినంత వేగంగా, ఇక్కడ జనాభా పెరిగినంత వేగంగా మౌలిక వసతులు పెరగలేదు. జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, కానీ సమయం పడుతుంది. కాబట్టి దయచేసి కొంత ఇబ్బంది అయినా, కొంత అసౌకర్యమైనా కొంత మాకు సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిరంతరం పరిశ్రమ కొనసాగుతూ ఉంది. ఇది ఒక రోజుతోనో అయిపోయే పని కాదు. విశ్వ నగరంగా మారాలి అంటే ఓవర్ నైట్ నగరాలు విశ్వ నగరాలుగా మారిపోవు, కొంత సమయం పడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎస్ఆర్డీపీలో ఒక 3 అభివృద్ధి పనులు ఇప్పుడు ప్రారంభించుకున్నాం. ఇంకొక 15 వివిధ దశల్లో ఉన్నాయి. నేను మొన్ననే పత్రికా ముఖంగా నేను ప్రకటన కూడా ఇచ్చినాను. గతంలో ఎప్పుడు కూడా ఇంత పారదర్శకంగా ఫలానా పని ఫలానా రోజు పూర్తవుతుంది అని గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ చెప్పిన దాఖలాలు లేవు. అట్లా కాకుండా నేరుగా ప్రజల ముందే పెట్టి ఇగో ఈ పని ఈ రోజు ఈ తారీఖు కల్లా పూర్తి చేస్తాం అని నిబద్ధతతో అటు ఏజెన్సీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలతో కూడా నేను కోరేది ఒకటే, కొన్ని సందర్భాల్లో కొన్ని చిక్కులు వస్తాయి. రహదారి విస్తరణ చేయాలంటే ఎవరో ఒక ఆయన కోర్టుకు పోతాడు, కోర్టు స్టే ఇస్తుంది. స్టే చేయడం మూలాన మొత్తం రహదారి ఆగిపోయినట్టు కనబడుతుంది. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం జిహెచ్ఎంసీ చాలా చిత్తశుద్ధితో చాలా వేగంగా పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీ సహకారం కూడా దొరికితే ఇంకా వేగంగా పనిచేయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడే కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు, పద్మానాయక్ చెప్తా ఉంది, మా దగ్గర అన్న మీరు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసిండ్రు, ఇంకా పని చాలు కాలేదని. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే మరి మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. అన్ని టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ఎక్కడైనా చిన్న చిక్కుముళ్ళు ఉంటే మీరు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకొని వచ్చినట్టయితే వెంటనే మేయర్ గారు కమిషనర్ గారు వచ్చి మరి దగ్గర అక్కడ ఉండి పరిష్కారం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ మీరు కూడా ఎక్కడికక్కడ మాకు సహకరించినట్టయితే ఈ రహదారుల విస్తరణ కానీ నాలాల మీద ఉండే ఆక్రమణలు తొలగించేదానిలో కానీ రోడ్లను బాగు చేసుకోవడంలో కానీ అదే రకంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చిన్న పంచాయతీలు వస్తే వాటిని పరిష్కరించుకునే విషయంలో కానీ ఎక్కడికక్కడ గౌరవ కార్పొరేటర్లు గౌరవ అధికారులు అందరూ సంయుక్తంగా కలిసిమెలిసి గౌరవ శాసనసభ్యులు కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కృష్ణయ్య గారు మాట్లాడుతూ మరి దీనివల్ల చాలా ఉపశమనం ఉంటుంది, ప్రభుత్వానికి మనందరం కూడా చేయూతనివ్వాలన్నారు. ఒక విపక్ష శాసనసభ్యుడు అయినప్పటికీ వారు ఆ రకంగా అభివృద్ధి పనులలో కలిసిమెలిసి వస్తానని వారు అయితే చెప్పారో దానికి వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మంచి పని చేస్తున్నప్పుడు, మంచి పని జరుగుతున్నప్పుడు, దానివల్ల ప్రజలకు లాభం జరుగుతున్నప్పుడు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో రాజకీయాలు కానీ దానిలో ఇంకో రకంగా నెగిటివ్ కోణాలు కానీ చూడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా చివరిగా నేను మీకు అందరికీ కూడా చేసే విజ్ఞప్తి, మౌలిక వసతులు, నీళ్లు కానీ రహదారులు కానీ కరెంటు కానీ అదే రకంగా మన పార్కులు కానీ మన చెరువులు కానీ మన పిల్లలకు సంబంధించిన భద్రత కానీ ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక తదేకమైన దీక్షతో శ్రద్ధతో పనిచేస్తూ ఉంది. కానీ సమయం పడుతుంది. పనులు మళ్ళీ పూర్తయి సకాలంలో మీకు అందాలంటే మీ సహకారం లేనిది అది కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు సహకరించి ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి మరి ఈ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా పేరున మీ అందరికి కూడా మరి కోరుకుంటూ మరి రాబోయే 2 నెలల లోపలనే మన మెట్రో మార్గాన్ని కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకునేందుకు ఎల్బీ నగర్లోనే ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ.